ఇక మూవీస్ విషయానికి వస్తే ఈరోజు మరి మన ఎన్టీఆర్ గారి 101వ జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో పెద్ద నటులు, సీనియర్ మోస్ట్ నటులు ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూ మరి మీ బంధం, ఆయనతో ఉన్నటువంటి బంధం ఎలా ఉండేది? బంధం నాకు పెద్దగా ఏం లేదంటే రామారావు ఫస్ట్ నాన్నగారి పిక్చర్ ఫస్ట్ చేసింది ఆయన నాన్నగారు స్టార్ట్ అయిందే పల్లెటూరు సినిమాతో. పల్లెటూరు సినిమాలు ప్రొడక్షన్ మేనేజర్గా వచ్చారు. లేదు కంబైన్డ్ ప్రొడక్షన్ లాంటిది ఏదో ఉండింది. తాతేని ప్రకాష్ రావు గారు ఫస్ట్ టైం డైరెక్టరు, ఈయన చేశారు. సో ఆ తర్వాత లక్షాధికారి మనం ఫస్ట్ ప్రొడ్యూస్ చేసిన సినిమా, నాన్నగారు ప్రొడ్యూసర్ అయిన సినిమా, దానికి ఆయనే హీరో. అది కాకుండా రామారావు గారు అంటే నాన్నగారికి బాగా ఇష్టం ఉండే, నా రామారావుకి కూడా ఈయనంటే ఇష్టం. సో హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా అప్పట్లో మనం అప్పటికే హైదరాబాద్లో సెటిల్ అయిపోయాం. 55 నుంచి ఇక్కడే ఉన్నాం. ఆయన రామకృష్ణ స్టూడియోస్ తీసుకుని ఇల్లు కట్టుకుంటున్న టైంలో ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ వచ్చేవారు ఇక్కడికి. వస్తే ఈయన ఫస్ట్ వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన తీసుకుని ఆయనతో పాటే ఆయన తిరుగుతూ ఉండేవారు. సో అట్లా ఆయనతో సినిమాలు మనం తీసే నాగేశ్వరతో తీసి, ఈయన మాత్రం ఉండేది నా రామారావుతో ఉండేవారు. అట్లా అనుబంధం అయితే ఫ్యామిలీగా నాన్నగారి దగ్గర దగ్గర నుంచి ఉంది. నాకు పెద్ద నేను చిన్నవాడినప్పుడు పర్సనల్గా పెద్ద పరిచయం లేదు. బట్ ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు వీళ్ళకి మాట్లాడిన రోజులు ఉన్నాయి, 1 or 2 times అంతే. బట్ ఈజ్ అ గ్రేట్ యాక్టర్. నేను ఫ్యాన్ ఆయనకి, చాలా పెద్ద ఫ్యాన్. చదువుకునేటప్పుడు చాలా పెద్ద ఫ్యాన్ ఆయనకి. మీకు ఇష్టమైన మూవీ ఏంటండి? ఇంకొకటే కాదు కానీ ఉంటాయి కదా. ఏ సినిమా అని చెప్పుకుంటే ఆ సినిమాకి గొప్ప సినిమా. ఆయన మామూలుడు కాదు. పర్టికులర్గా ఇప్పుడు సీతారామ కళ్యాణం తీసుకోండి, శ్రీకృష్ణ పాండవీయం తీసుకోండి, దానవీర సూరకర్ణ తీసుకోండి, భీష్మ తీసుకోండి. ఏ క్యారెక్టర్, తోడు దొంగలని సోషల్ ఫిలిం ఉంటుంది, 50sలో వచ్చింది. ఫస్ట్ నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆ సినిమా. దాంట్లో ఆయనకి హార్డ్లీ ఆయన అనుకుంటే 30 ఏళ్ళు ఉండుంటే, అప్పుడు 30 కూడా లేవేమో. అప్పుడు ఆయన చలంగారి ఫాదర్ వేసాడు. ఆ రోజులు చిన్న యంగ్ వయసులోనే ఆయన ఒక హీరో తండ్రి వేషం వేసి, అది సొంత సినిమా, బయట సినిమా కూడా కాదు. ఆయన అప్పటికి ఎస్టాబ్లిష్ అయిపోయిన హీరో. సో అట్లా ఆయన ఏదైనా పాతాళ భైరవి ఉంటుంది, ఫోక్లోర్ సినిమా, కానీ ఇవాళకి అన్ని పాటలు బాగుంటే సినిమా బాగుంటుంది. మాయాబజార్, కృష్ణుడు, ఏ సినిమా, గుండమ్మ కథ, కామెడీ, ఏ సినిమాకి ఆ సినిమా మనం చెప్పుకుంటూ పోతుంటే ఉంటుంది. సో ఇది చేయగలడు, ఇది చేయలేదు, ఇది చేశాడు, ఇది చేయలేదు అని చెప్తానికి లేదు ఆయన. ఆ సినిమాల్లో ఎంత ఇదిగా చేశారో, పాలిటిక్స్కి వచ్చినాక 8 months or 9 months లోపల ముఖ్యమంత్రి అయిపోయారు ఆయన. మేము నవ్వుకునేవాళ్ళం. రామారావు ఫ్యాన్ అయినా కానీ ఈయన ఎట్లా అవుతారు, ఈ సినిమా డైలాగులు చెప్తే అవుతుందా? ఆయన ప్రతి డైలాగులు చెప్పేవాడు. ఆకాశానికి చిల్లు పడిందో, ఇసుక నేల రాలిందా అంటూ ఉండేవాడు. ఈ ఇసుక నేల రాలిందంటే ఓట్లు వేస్తారు ఇల్లంతా, ఇదంతా జనం తప్పట్లు కొడతారు అనుకున్నాం, కానీ నిజంగా ఇసుక నేల రాలినంటే ఓట్లు వేసారు అప్పుడు. సో ఆయనకి ఇది వచ్చింది. అది వచ్చినాక అది నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ ఓడిపోయారు, మళ్ళీ గెలిచారు, ఆయన పడేశారు. గెలిచినాక పడేశారు అనుకోండి, అది వేరే సంగతి. సో ఇట్లా రకరకాల ఆయన హీజ్ ఎ గ్రేట్ మ్యాన్. అంటే విప్లవాత్మకమైన మార్పులు, ఏమంటారు దీన్ని, రాజకీయాల్లో కాదు, గవర్నమెంట్లో అంటే మన ప్రభుత్వాన్ని నడిపించే విధానంలో. ఇప్పుడు మండల వ్యవస్థ ఇచ్చారు, ఈ వాళ్ళందరినీ పటేల్ పట్వారీ వ్యవస్థను తీసేసి మండల వ్యవస్థ తీసుకొచ్చారు. స్త్రీలకి 50% ఆస్తి కావాలి, సమాన హక్కు కావాలి అని తీసుకు, 2 రూపాయల కిలో బియ్యం అన్నారు, ఏదన్నారు, ఇదన్నారు. ఏదంటే చాలా చేసుకుంటూ పోయారు ఆయన. సో ఆయన విప్లవం. అది కాకుండా ఆయన వచ్చిన తర్వాతే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అంత రాజకీయాల్లోకి రాగలిగారు. అంతకుముందు పెద్దగా ఎవరు లేరు. ఈయన ఎతికి తీసుకొచ్చారు రాజకీయాల్లోకి. సమాజంలో బాగా చేసేవాళ్ళు, మంచివాళ్ళు అనుకున్న యువకులను అందరినీ తీసుకొచ్చి ఆయన చేశారు. వాళ్ళంతా ముసలోళ్ళు అయిపోయారు, 40 ఏళ్ళు అయిపోయింది కదా. సో వాళ్ళు సినిమా రాజకీయాల్లో కొత్త రక్తాన్ని తీసుకొచ్చారు, కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. ప్లస్ ప్రభుత్వంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు, చట్టాల్లో కూడా. అంటే చట్టాల్లో అంటే మన స్టేట్ వరకు పనికి వచ్చేవాడు. సో ఈజ్ అ గ్రేట్ మ్యాన్. అలాంటి మనిషి ఉన్న ఈ రాష్ట్రంలో మనం ఉంటాం, ఆయన మన సాటి తెలుగువాడు అవటం మనం గర్వించాల్సిన విషయం. ఆయన టైంలో మనం ఉన్నందుకు మనం కూడా గర్వపడాలి. అండ్ అలాగే
మొన్నటి కూడా భారతరత్న అవార్డ్స్ అందజేశారు సార్. కానీ మన ఎన్టీఆర్ గారికి భారతరత్న అవార్డుని అందించడానికి జాప్యం జరుగుతుంది, ఎందుకంటారు? ఇవ్వరు కదా, ఇవ్వకూడదుగా, ఇవ్వకూడదంటారా? ఇవ్వకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు, ఓ, ఆయన ఒప్పుకోరు. చాలా చిన్నగా ఎంత పెద్ద మాట చెప్పారో తెలుసా? పెద్ద మాట అంటే ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం, ఆయనకి ఇష్టం లేదని కదా, ఆయనకి ఇవ్వాలనే ఉంటుంది. ఇప్పుడు ఆయనకి ఇస్తే టెక్నికల్గా నాకు తెలిసింది, నేను విన్నది, ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇస్తే ఆయన భార్య బతికుంది, లక్ష్మీపార్వతి గారు. లక్ష్మీపార్వతి గారు వెళ్ళి రిసీవ్ చేసుకుంటారు ఆ అవార్డుని. అది విచ్ ఫ్యామిలీ కానీ చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీయే కదా, వీళ్ళు ఎవరికి ఇష్టం లేదు. అందుకని ఆ మధ్య నేను ఒకసారి లక్ష్మీపార్వతిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగా, మీరంటే ఇష్టం లేదు ఆయన వాళ్ళకి, మీరు తీసుకోవటం ఇష్టం లేదు, మీరు వెళ్ళకుండా అంటే నేను వెళ్ళను, వాళ్ళని వెళ్ళి తీసుకోమనండి అని కూడా చెప్పింది ఆవిడ. మరి అది వాళ్ళు చూసారో లేదో నాకు తెలీదు. ఈసారన్నా వస్తుంది అనుకున్నాం, బట్ ఈసారి కూడా రాలేదు. మరి టెక్నికల్గా ఆవిడే తీసుకోవాలని వీళ్ళు ఆపారా? మొదట్లో ఆపిన మాట మాత్రం 100% కన్ఫర్మ్డ్, నమ్మకమైన వార్తే నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారే అడ్డం దానికి, అది 100% నేను నమ్ముతున్నాను. నాకున్న సోర్సెస్ వరకు నాకు నిజం అది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ టైమ్ అండ్ వర్డ్స్. సో గైస్, మరో టాపిక్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. కీప్ వాచింగ్ హిట్ టీవీ.